జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈ నెల మార్చి 29 ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన కామదా ఏకాదశి ఏర్పడబోతోంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉగాది తర్వాత ఇదే మొట్టమొదటి ఏకాదశి. కామదా ఏకాదశి అంటే కోరికలు నెరవేర్చే రోజు అని అర్థం. ఏకాదశి రోజున ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి వారి పాపాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అంతటి శక్తి ఈ కామద ఏకాదశికి ఉంటుంది. ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. కాబట్టి ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మార్చి 29న ఆదివారం నాడు కామద ఏకాదశి ఏర్పడింది. ఈరోజు విష్ణుమూర్తిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఈ ఆదివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి. నీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే శని దోషాలతో ఇబ్బంది పడేవారు నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేయండి. ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా పసుపు వస్త్రాలు ధరించాలి. తద్వారా మీ జాతకంలో గురుబలం పెరిగి ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఇంటి గడపను సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము. ఈ ఏకాదశి రోజున ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే మీ ఇంట్లోకి మహాలక్ష్మి దేవి ప్రవేశిస్తుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఏకాదశి రోజున ఇంటి గడపకు పసుపు రాస్తే ఆడవారికి దీర్ఘసుమంగళ యోగం సిద్ధిస్తుంది. ఇంటి ముందు ముగ్గు వేసి పూజ గదిలో కూడా ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఏకాదశి రోజున ఏమి చేసినా చేయకపోయినా తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే చాలు. మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఏకాదశి పూజ కోసం ఖచ్చితంగా తులసి దళాలు సిద్ధం చేసుకోండి. విష్ణుమూర్తికి 2 తులసి దళాలు సమర్పించినా చాలు. మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. పసుపు రంగు పుష్పాలతో విష్ణుమూర్తిని అందంగా అలంకరించి 2 పిండి దీపాలు వెలిగించండి. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ 2 దీపాలు తయారు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఈ కామద ఏకాదశి రోజున పూజ గదిలో పిండి దీపాలు వెలిగించి విష్ణుమూర్తిని పూజిస్తే మీ పూజకు సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది. పూజ గదిలో కొన్ని అక్షింతలు పెట్టుకోండి. అలాగే ఒక చిన్న రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 2 తులసి దళాలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక విష్ణుమూర్తికి అరటి పండ్లు మరియు బెల్లం ముక్కను నివేదించండి. ఈ విధంగా స్వామి వారిని పూజిస్తూ విష్ణుమూర్తి పటం ముద్దు తులసి దళాలు వేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఇక చివరిగా విష్ణుమూర్తికి కర్పూర హారతి సమర్పించి ఏకాదశి వ్రత కథను చదివి మీ పూజను ముగించుకోండి. స్వామివారికి నమస్కారం చేసుకుని తల పైన అక్షంతలు వేసుకొని 3 సార్లు ప్రదక్షిణ చేసి పూజ చివర్లో కొబ్బరికాయను నివేదించి ఏకాదశి పూజను ముగించుకోండి. ఈ విధంగా చాలా సులభంగా విష్ణుమూర్తిని పూజించండి. ఇక నీ జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. పట్టిందల్లా బంగారు మయం అవుతుంది. అయితే ఈరోజు తప్పనిసరిగా స్త్రీలు ఉపవాసం ఉండాలి. పురాణాల ప్రకారం అసలు ఏకాదశి రోజున అన్నం తినకూడదని, ఒకవేళ ఏకాదశి రోజున అన్నం తింటే పాపాలు పెరిగిపోతాయని నమ్మకం. కాబట్టి ఏకాదశి రోజున చేసే ఉపవాసాలకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అయితే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ, వెల్లుల్లి, బియ్యం మరియు గోధుమలు ఈ పదార్థాలు లేకుండా ఆహారం తీసుకోండి. మీ కుటుంబానికి ధన ప్రాప్తి కలగాలంటే ఈ ఏకాదశి రోజున ఒక ఎర్రటి వస్త్రంలో పచ్చ కర్పూరం మూటగట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంటి ధనాకర్షణ పెరిగి ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే మీ ఇంటి సింహద్వారం పైన తడిగంధంతో స్వస్తిక్ గుర్తు గీయండి. మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత మీ ఇంటి గడప దగ్గర 2 దీపాలు వెలిగించండి. ఏకాదశి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో తులసిపోటను పూజిస్తే భోగభాగ్యాలు సిద్ధిస్తాయి.
ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ తులసికోటకు 108 ప్రదక్షిణాలు చేయండి. మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అలాగే తులసి మొక్క చుట్టూ 21 సార్లు ప్రదక్షిణాలు చేస్తే అష్టైశ్వర్యాలు సులభంగా ప్రాప్తిస్తాయి. ఈ ఏకాదశి రోజు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. స్వామివారికి తులసి మాల సమర్పిస్తే ఎంతటి సమస్య అయినా వెంటనే తొలగిపోతుంది. అలాగే విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో 11 దీపాలు వెలిగిస్తే దారిద్రబాధలన్నీ తొలగిపోయి అఖండ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులకు కొయ్యకూడదు. అలాగే పగటిపూట నిద్రపోకూడదు. ఈ ఏకాదశి ఆదివారం వచ్చింది అయితే చాలామంది ఆదివారం పూట మాంసాహారం తింటారు. కాని ఈరోజు మాంసాహారం తింటే మహాపాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఆదివారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకండి. ఏకాదశి రోజున జుట్టు కత్తిరించటం గోర్లు కత్తిరించడం చేయకండి. దీనివల్ల మీ ఆయుష్షు క్షీణిస్తుంది. ఈ ఏకాదశి రోజున మీ బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో 2 లవంగాలు ఒక చిన్న కర్పూరం పెట్టండి. ఈ సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఏకాదశి రోజున బీరువాలో ఆఖరిలో ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన డబ్బు నగలు పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం స్థిరంగా ఉంటుంది. అలాగే ఏకాదశి రోజున బియ్యం కొనకూడదు. నల్లటి వస్తువులు కూడా కొనకూడదు. ముఖ్యంగా కత్తులు, కత్తెరలో వంటి పదులైన వస్తువులు కొనకూడదు. దీనివల్ల మీ ఇంట్లో గొడవలు ఏర్పడతాయి. కాని ఈ కామద ఏకాదశి రోజున పసుపు కొంటే చాలా మంచిది. దీనివల్ల మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే పితృదోషాలు తొలగిపోయి తరతరాలు తరగని ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేస్తే మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు రావి చెట్టుకు పసుపు దారాన్ని కట్టండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి సఖ్యత పెరుగుతుంది. అలాగే ఒక రావి ఆకు పైన గంధంతో శ్రీ అని రాసి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే వృధా ఖర్చులు తగ్గి మీ ధనం రెట్టింపు అవుతుంది. ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాగే ఈ కామద ఏకాదశి రోజున గోమాతకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే 33 కోట్ల మంది దేవతలు అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కామద ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర ముఖంగా పెట్టుకోండి. మీ కుటుంబంపై విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. విశేషంగా ఈ ఏకాదశి రోజున వివాహమైన ఆడవారు ఆలయాలు అర్చకులకు దక్షిణ తాంబూలంతో పాటు పసుపు కొమ్ములను దానం చేయండి. తద్వారా మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఏకాదశి రోజున విష్ణుమూర్తి దేవాలయంలో ఉన్న భక్తులకు అరటి పండ్లు పంచి పెట్టండి. ఖచ్చితంగా సంతానయోగం కలుగుతుంది. ఏకాదశి రోజున అప్పు చేయకూడదు. అలాగే ఎవరికి అప్పు ఇవ్వకూడదు. దీనివల్ల పేదరికం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇక ఈ రోజున చేసే దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఏదైనా దానం చేయండి. ఈ విధంగా కామద ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.